జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానికులకే టికెట్ అంటూ క్లారిటీ ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానికులకే టికెట్ అంటూ క్లారిటీ ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరు కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరు కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం చేస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోపల